పూర్వకాలంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం, అమరత్వాన్ని ఇచ్చే దివ్య ఔషధం పొందడానికి సముద్రాన్ని మదించాలని నిర్ణయించారు. వారు మందర పర్వతాన్ని మదనగడ్డిగా, వాసుకి సర్పరాజును తాడుగా ఉపయోగించారు. అయితే మథన సమయంలో హలాహలం అనే భయంకరమైన విషం వెలువడింది. అది సమస్త సృష్టిని నాశనం చేసే స్థితిలో ఉంది. దేవతలు, రాక్షసులు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. కరుణామయుడైన శివుడు సృష్టిని రక్షించడానికి ఆ విషాన్ని తన చేతుల్లోకి తీసుకొని సమస్త ప్రపంచాన్ని కాపాడటానికి దానిని తాగాడు. ఆ విషం శివుని శరీరంలోకి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన గొంతుకును పట్టుకున్నారు. దీంతో శివుని గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు.